అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆయన వెనుకొన్నటువంటి టీం అసత్యాలను ప్రచారం చేయడంలో ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారు. ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి అసలు ఏ మాత్రం కూడా సంశయించట్లేదు. జగన్ రెడ్డి గారు మొన్న హెరిటేజ్ రిటైల్ అవుట్లెట్స్లో ఉల్లిపాయలు 35 రూపాయలుగా అమ్ముతున్నారు అంటూ ఒక దుష్ప్రచారం చేశారు. నిజంగా తెలియని చాలామంది నిజంగా జగన్ రెడ్డి గారు చెప్పారంటే అది నిజమేనేమో అనుకుంటారు. అసలు హెరిటేజ్కి అలాంటి అవుట్లెట్స్ లేకపోయినా ఆ రకమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు. అటువంటి సంస్కృతిని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. సరే, కూటమి ప్రభుత్వం కూడా దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి, దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి, ఈ రకమైన దుష్ప్రచారం చేసేవారి మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో నిన్న ఒక నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకున్నారు. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. హోంమంత్రి, సమాచార శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రులతోటి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వారిని ఏ విధంగా శిక్షించాలనే అంశాల మీద క్యాబినెట్ సబ్ కమిటీ అనేది నిర్ణయాలు తీసుకున్నది. మరి ఇటువంటి నిర్ణయం కరెక్టేనా? నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యను ఎవరైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉండాలి కదా. సామాజిక మాధ్యమాల్లో కూడా అటువంటి విషయాల మీద ప్రశ్నలు లేవనెత్తినప్పుడు వారి మీద కూడా చర్యలు తీసుకుంటే ఎలా? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వచ్చాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైన సంప్రదాయం ఏదైతే ఉందో, దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అడుగడుగునా కూడా ఆటంకంగా మారుతున్నాయి. ఎక్కడ ఏ విధమైన అవకాశం చిక్కినా కూడా వారు దాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి దాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కురిసిన వర్షాల సమయంలో కూడా అమరావతి నగరం అంతా మునిగిపోయింది అనేటువంటి ప్రచారాన్ని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రజలతో నమ్మించగలిగారు. కానీ అక్కడ ఉన్న రియాలిటీ వేరు. నిన్న కాక మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకువెళ్తే అక్కడ కాలువలన్నీ కూడా ఎండిపోయాయి అనేటువంటి ప్రచారాన్ని కూడా చేశారు. అవకాశం ఉన్న మేర వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం వాటర్కి సంబంధించినట్లయితే ఒక వీడియోని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా ప్రచారం చేస్తే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో. అక్కడ నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందనేది మనం చూడగలుగుతున్నాం. అటువంటి ప్రవాహం కనిపిస్తున్నా కూడా డైరెక్ట్గా సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళు తీసుకువెళ్తున్నటువంటి సందర్భం. వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం, పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సరే, వాళ్ళ కొత్త అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కొత్త హెలికాప్టర్ కొనేసుకున్నారు. అది అత్యంత అధునాతనమైనటువంటి హెలికాప్టర్. అది వర్షంలో ఉన్న, మేఘాల్లో ఉన్న, గాలిలో ఉన్న, భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేస్తుంది. అంత ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ని, విలాసవంతమైన అధునాతనమైన హెలికాప్టర్ని కొనుగోలు చేసేస్తున్నారు ప్రజల సొమ్ముతోటి, ప్రభుత్వ సొమ్ముతోటి అని నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి వరకు వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అది పరిమిత దూరం మాత్రమే ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. తరచుగా సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. కానీ కొత్తగా ఒక హెలికాప్టర్ని అద్దెకు తీసుకుంటున్నారు. ఆ హెలికాప్టర్ ద్వారా ఉండేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా దూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానం ద్వారా ఏదైనా విశాఖ వంటి ప్రాంతానికి, విశాఖ నుంచి ఇతర శ్రీకాకుళం కావచ్చు, పాడేరు కావచ్చు, ఇటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే మళ్ళీ హెలికాప్టర్ వాడాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుంది. ఈ ఖర్చును అంతటిని తగ్గించి
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేరుగా నివాసం నుంచి అవసరమైతే శ్రీకాకుళం లేదంటే అనంతపురం వెళ్ళే స్థాయిలో ఒక అధునాతనమైనటువంటి హెలికాప్టర్ని అద్దెకి తీసుకుంటున్నారు. దానికి చేసేటువంటి ఖర్చు కూడా ప్రస్తుతం ఏదైతే హెలికాప్టర్కి చెల్లిస్తున్నారో అదే ఖర్చుతోటి వాళ్ళ నూతనమైన హెలికాప్టర్ను కూడా అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్ ఇవాళ కనిపిస్తుంటే దీని మీద ఒక తరహా దుష్ప్రచారం. నిన్న కాక మొన్న నారా లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదో ఒక రాష్ట్రంలో ఒక టేబుల్ కిందన ఒక వ్యక్తి పడుకున్నటువంటి ఫోటోను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల సిచ్యుయేషన్ ఇలా ఉంది అనే ప్రచారం చేశారు. దాన్ని నారా లోకేష్ గారు ఖండించాల్సినటువంటి సిచ్యుయేషన్. factcheck.ap.gov.in అని అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్విట్టర్ హ్యాండిల్ని మెయింటైన్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసే దుష్ప్రచారాన్ని అంతటిని గంటకు కూడా వీళ్ళు ఖండించాల్సినటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ చూస్తే నేరుగా జీవో గవర్నమెంట్ ఆర్డర్ కాపీస్ను కూడా వాళ్ళు ఫేక్ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మొన్న మధ్య ఒక బుల్లెట్ ట్రైన్ కేంద్ర విశాఖకి ఇస్తామంటే లేదు దీన్ని అమరావతికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు పట్టుకుపోయారు అనేటువంటి ప్రచారాన్ని చేశారు. దాన్ని ఖండించి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి మరొక రకమైన ఎక్స్ప్లెనేషన్. ఇలా అడుగడుగునా కూడా ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నాలు చేయడమే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఆ స్థాయిది. కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఏదో సోషల్ మీడియాలో ఉండేటువంటి పేటీఎంస్గా చెప్పబడే వ్యక్తులనే కాదు, నేరుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మొన్న అంబటి రాంబాబు పులివెందుల ఎలక్షన్ టైంలో వెస్ట్ బెంగాల్లో ఎక్కడో జరిగినటువంటి ఒక రిగ్గింగ్ వీడియోని తీసుకువచ్చి అది పులివెందుల ఎలక్షన్లో జరిగిందనే విధంగా పబ్లిష్ చేశారు. మరి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం అని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది తప్ప ఇవాల్టి వరకు వారి మీద నిజంగా ఆ స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. తద్వారా ప్రభుత్వానికి ఉండేటువంటి విలువైన సమయం కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారో అది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వంలో ఉండే లోటుపాట్లను ఎవరైనా కూడా ప్రస్తావించవచ్చు, ప్రశ్నించవచ్చు, వారికి ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని నిలదీయవచ్చు. కానీ ఈ రకమైనటువంటి ఫేక్ ప్రాపగండా చేసేటువంటి వ్యక్తుల మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకోకపోతే వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.